హాయ్ స్టూడెంట్స్, జనరల్ స్టడీస్ తెలుగుకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ స్టడీస్ బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, మంచినీటి ఆవరణ వ్యవస్థ గురించి చర్చించు శాస్త్రమును ఏమంటారు? మంచినీటి ఆవరణ వ్యవస్థ గురించి చర్చించే శాస్త్రమును లిమ్నాలజీ అంటారు. ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది? ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది? వర్ణ విశ్లేషణ ద్వారా. కాల్సిఫెరాల్ అనగానేమి? కాల్సిఫెరాల్ అనగా విటమిన్ డి. విటమిన్ డిని కాల్సిఫెరాల్ అంటారు. వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు? వర్గీకరణ శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఇమ్యూనాలజీ పితామహుడు ఎవరు? ఇమ్యూనాలజీ పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్. ప్రథమంగా పరిణామం జరుగుతుందనే విషయాన్ని రుజువు చేసింది ఎవరు? ప్రథమంగా పరిణామం జరుగుతుందనే విషయాన్ని రుజువు చేసింది లామార్క్. నెక్స్ట్, కీళ్లతో కూడిన కాళ్ళు గల జీవులు ఏవి? కీళ్లతో కూడిన కాళ్ళు గల జీవులు ఆర్థ్రోపోడా. పాలలోని క్షయ బాసిల్లలను చంపు పద్ధతిని ఏమంటారు? పాలలోని క్షయ బాసిల్లను చంపు పద్ధతిని పాశ్చరైజేషన్ అంటారు. విటమిన్ బి లోపిస్తే వచ్చే వ్యాధిని ఏమంటారు? విటమిన్ బి లోపిస్తే వచ్చే వ్యాధిని బెరిబెరి అంటారు. చేపల గురించి వివరించే శాస్త్రం ఏది? చేపల గురించి వివరించే శాస్త్రం ఇక్తియాలజీ. మామాలజీ వేటిని వివరిస్తుంది? మమాలజీ వేటిని వివరిస్తుంది? క్షీరదము గురించి. సెరికల్చరల్ అని దేని అంటారు? సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. నెక్స్ట్, పక్షుల్లో వాయుగోణాల సంఖ్య ఎంత? పక్షుల్లో వాయుగోణాల సంఖ్య 9. పక్షులను దివ్యమైన సరీసృపాలని పేర్కొన్నవారు ఎవరు? పక్షులను దివ్యమైన సరీసృపాలని పేర్కొన్నవారు హాక్స్లే. చూషకాలు లేని క్షీరదాలు ఏవి? చూషకాలు లేని క్షీరదాలు ప్రోటోథేరియన్లు. అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్. మలేరియా వ్యాధి కారణంగా శరీరంలో ఏ భాగం పెద్దదవుతుంది? మలేరియా వ్యాధి కారణంగా శరీరంలో ఏ భాగం పెద్దదవుతుందండి? స్ప్లీన్. అధిక రక్తపోటు నివారణకు వాడే ఆయుర్వేద మందు ఏది? అధిక రక్తపోటు నివారణకు వాడే ఆయుర్వేద మందు సర్పగ్రంథి. కుక్క కాటు వలన వచ్చే వ్యాధి ఏంటి? కుక్క కాటు వలన వచ్చే వ్యాధి హైడ్రోఫోబియా. నెక్స్ట్, ఏ గ్రూపు రక్తం యూనివర్స్ గ్రూప్? ఏ గ్రూపు రక్తం యూనివర్స్ గ్రూప్? ఓ గ్రూపు. మలేరియాకు వాడే మందు పేరు ఏమిటి? మలేరియాకు వాడే మందు పేరు క్వినైన్. వంధ్యత్వం కలగడానికి ఏ విటమిన్ లోపం కారణమవుతుంది? వంధ్యత్వం కలగడానికి ఏ విటమిన్ లోపం కారణమవుతుంది? ఈ విటమిన్. ఇన్సులిన్ దేనికి వాడతారు? ఇన్సులిన్ చక్కెర వ్యాధికి వాడతారు. తల్లిపాలలో ఏమి ఉంటాయి? ప్రోటీన్లు. మలేరియా దినముగా గుర్తించినది ఎప్పుడు? మలేరియా దినముగా గుర్తించినది ఆగస్టు 22న. ఇవ్వండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరి బిట్స్తో కలుద్దాం.